ప్రకాశం బ్యారేజ్ కు వరద కొనసాగుతుంది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.20 లక్షల క్యూసెక్లుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద కొనసాగుతుంది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.20 లక్షల క్యూసెక్లుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద కొనసాగుతుంది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కూడా అప్రమత్తమైంది. ప్రధానంగా ఇటు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాలో కూడా విస్తారంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం పలకరిస్తుండడంతో పూర్తిగా కూడా అప్రమత్తమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు అలాగే సంబంధిత అధికారులతో అలాగే ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిన్న సచివాలయంలో కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఏ చిన్న సంఘటన జరగకుండా పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి సంబంధిత అధికారులతో కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం కూడా జరిగింది. సో కంప్లీట్ గా కూడా ఆయన సూచనలు అనేవి కూడా జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున వరదలు అంటే వర్ష రూపంలో వచ్చినటువంటి నీటితో వరద అనేది పెరిగి ఇటు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని చోట్ల కూడా కంప్లీట్ గా కూడా అంటే లంక గ్రామాలు ఏవైతే ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో నీటిని విడుదల చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో అలాగే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి ప్రాంతాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. మరోవైపు ఇటు ఎక్కడికక్కడ కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఒకవేళ వారికి ఇబ్బంది అని ముందుగానే తెలిస్తే ఆలస్యం చేయకుండా అడ్వాంటేజ్ తీసుకోకుండా వెంటనే వారిని సంబంధిత పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచించడం జరిగింది. ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి మరియు విపత్తుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత కంప్లీట్ గా కూడా సంబంధిత అధికారులతో ఆమె కూడా
సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ప్రధానంగా ఆ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు ముందుగానే సూచనలు జారీ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్షాకాలం అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నటువంటి నేపథ్యంలో అవి వరదగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఆదివారం వరకు పాఠశాలలకు 4 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సో మరోవైపు విపత్తుల శాఖ ఎండి ప్రఖర్ జైన్ తో కూడా ఆమె సమావేశం అయ్యారు. కంప్లీట్ గా కూడా ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ కూడా కంప్లీట్ గా అందుబాటులో పెట్టారు. ఎక్కడి నుంచి ఇమ్మీడియట్ గా సమాచారం అందితే అక్కడికి ఆ టీం వెళ్లే విధంగా కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేశారు. మరోవైపు ఎవరైనా కూడా ఫ్లడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే అలాగే వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా కేటాయించడం జరిగింది. 112 మామూలుగా ఏదైనా మనకి ఎమర్జెన్సీ ఉంటే ఇమ్మీడియట్ గా ఆ నెంబర్ కి కాల్ చేస్తాం. వాటితో పాటు 1070తో అలాగే 1800-425-0101 ఈ నెంబర్ కి కూడా కాల్ చేస్తే ఇమ్మీడియట్ గా సహాయం అందుతుందని చెప్పేసి కూడా ఆమె సూచించడం జరిగింది. మరోవైపు పల్నాడు అలాగే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు సంబంధించి పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు ఎగువ ప్రాంతంతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతంతో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద ప్రకాశం బ్యారేజ్ కి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో 4.5 లక్షల క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రానికి విడుదల చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. లంక గ్రామాల్లో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే అంటే రెస్క్యూ టీమ్స్ అన్ని అప్రమత్తంగా ఉన్నాయి. అక్కడ ఏ ఇబ్బందులు తలెత్తినా ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు అలాగే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు వాతావరణ శాఖ ఎప్పటికప్పటికీ కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో విపత్తుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు ప్రఖర్ జైన్ విపత్తుల శాఖ ఎండీగా ఉన్నటువంటి ఈయన కంప్లీట్ గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పటికీ కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాయలసీమ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాలంతా కూడా చాలా వరకు కూడా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆ నేపథ్యంలో వారిని అక్కడ ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క ఈ నీటితో ఇబ్బంది పడుతున్న వారికి పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను అలాగే నిత్యావసర వస్తువులను కూడా సరఫరా చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వ అధికారులు చేయనున్నారు. ఇటువైపు మరోవైపు చూస్తే శ్రీశైలం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద చేరడంతో ఆ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని ప్రకాశం బ్యారేజ్కి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మాత్రం పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అంచనా వేస్తూ ఎప్పటికప్పటికీ కూడా పూర్తిగా దాన్ని సముద్రం వైపుకు వదిలివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఫ్లడ్ ఎఫెక్ట్ ప్రాంతాల్లో పూర్తిగా జిల్లా కలెక్టర్లందరూ కూడా పర్యటించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క సెలవులకు సంబంధించి పాఠశాలలకు పూర్తిగా సెలవులు ప్రకటించారు. ఒకవేళ ఎక్కడైనా కూడా అంటే ఆదేశాలను మీరి పాఠశాలను రన్ చేస్తే ఇమ్మీడియట్ గా తమకు సమాచారం అందించాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించినటువంటి ఆ నేపథ్యంలో 4 రోజుల పాటు కంప్లీట్ గా కూడా ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడా సెలవులు అనేవి కూడా వచ్చాయి. చాలా వరకు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చాలా వరకు అంటే ఇటు రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో 2-3 పెంకుటిల్లులు అంటే మట్టి గోడలు కూలి ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం కూడా తప్పింది. ఈ నేపథ్యంలోనే మట్టి మిద్దెలలో కానీ లేదంటే భారీ హోర్డింగ్స్ దగ్గర కానీ లేదా పెద్ద చెట్ల వద్ద అంటే వృక్షాల వద్ద కూడా ఉండొద్దని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పటికీ కూడా ఏదైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రము తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలు
వర్షాలతో పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఈ పరిస్థితులు ఉన్నాయన్నటువంటి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా ఉండేలా అధికార యంత్రాంగం అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.